హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మమత. వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎంతో హెల్దీ అయిన పెసరట్టుని, అదే పెసర దోశాన్ని వేసి చూపించబోతున్నాను. ఇది చాలా 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 సింపుల్ అండి అండ్ హెల్దీ కూడా. ఒక్కసారి ట్రై చేసి చూడండి, సూపర్ అని మీరే కామెంట్ చేస్తారు. అంత బాగుంటుంది ఈ పెసరట్టు. ఎప్పుడు మినప దోసలే కాకుండా ఇలా ఒకసారి పెసర దోశలాగా పెసరట్లు లాగా వేసుకోండి. సూపర్గా ఉంటుంది అండ్ వెరైటీగా కూడా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మనం ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ వరకు కూడా పెసలని తీసుకొని నానబెట్టుకోవాలి. మనకి పెసలలో ఇసుక కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. మీరు ముందే చూసుకున్నా పర్వాలేదు. ఇలా నానబెట్టిన తర్వాత కూడా లాస్ట్‌గా తీసేసినా పర్వాలేదు. ముందుగా ఈ పెసలని నానబెట్టుకోవాలి. ఇందులో మనం ఏ కప్పుతో అయితే పెసలు తీసుకున్నామో దాంట్లో హాఫ్ వరకు కూడా బియ్యాన్ని తీసుకోవాలి. హాఫ్ లేదా పావు వరకు. అంటే ఒక కప్పు పెసలకి పావు కప్పు నుంచి అరకప్పు వరకు బియ్యాన్ని తీసుకోవాలి. అలాగే చిటికెడు మెంతుల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 కలిపిన తర్వాత ఇందులోకి వాటర్‌ని పోసి శుభ్రంగా 3-4 సార్లు కడుక్కొని 6-8 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ అంతా కూడా నానబెట్టేస్తున్నాను. చూసారు కదా! ఈ విధంగా శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్లు పోసి ఓవర్ నైట్ అంతా కూడా నానబెట్టేసాను. మనకు మార్నింగ్ లోపు చక్కగా నానిపోతుంది. ఇప్పుడు మార్నింగ్ నేను మూత తీసి చూస్తున్నానండి. చూడండి, పై వరకు వచ్చి గిన్నె నిండిపోయి చాలా అంటే చాలా బాగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక 2 టైమ్స్ వరకు శుభ్రంగా కడుక్కొని వీటిని మిక్సీ జార్‌లోకి మనం మిక్సీ వేసుకుందాం. ఇందులో రాళ్ళు, ఇసుక ఏమైనా ఉంటే వీటన్నిటిని కూడా గాలియాలి ఇప్పుడే. ఇప్పుడు మిక్సీ జార్‌లోకి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న పెసలన్నిటిని కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అల్లంని ఒక 3-4 ముక్కల వరకు కట్ చేసుకొని ఈ విధంగా పొట్టు తీసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా తరిమిన 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. అలాగే జీలకర్రని ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఈ ప్యాటర్న్‌లో ఉంటే సరిపోతుందండి. ఇంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు కావాలంటే కొద్దిగా వాటర్‌ని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. మనం ఆల్రెడీ సాల్ట్‌ని యాడ్ చేసాం కాబట్టి ఇంకా సాల్ట్‌ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బాగా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసి ఆయిల్‌ని క్లాత్‌తో తుడిచిన తర్వాత ఇలా పిండిని మనం దోసలాగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆయిల్‌ని కాస్త చల్లుకున్న తర్వాత ఈ విధంగా టర్న్ చేసుకోవాలన్నమాట దోసని. మీరు కావాలంటే ఇక్కడే మీరు దీనిపైన ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర అలాంటివన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ప్లెయిన్ దోసనే వేసి చూపిస్తున్నాను. ఇలా వేసిన తర్వాత దీన్ని ఫోల్డ్ లాగా చేయొచ్చు, లేదా అలాగే అయినా ఉంచి ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. అలాగే మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా దోసలాగా యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీరు కావాలంటే ఆనియన్స్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇంకా ఆనియన్స్‌ని యాడ్ చేసుకుంటే ఇంకా సూపర్‌గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. సూపర్ అని మీరే కామెంట్ చేశారు. అంత బాగుంటుందండి. ఎట్లాగో ఇప్పుడు పెసళ్ళ సీజనే కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి. సూపర్‌గా ఉంటుందండి. ఇందులోకి పల్లీ చట్నీ గానీ, టొమాటో చట్నీ గానీ తీసుకుంటే చాలా బాగుంటుందండి. నా వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.